మన ప్రియులు విజయవాడలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు పీటర్ గారు కొన్ని మాటలు పంచుకోవాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునామ మహిమ కలుగును గాక. వేదిక మీద దైవజనులకి, అదేవిధంగా రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డేవిడ్ పల్లయ్య గారికి, అదేవిధంగా స్థానిక సంఘాపరి మా పెదనాన్న గారికి, వేదిక మీద సేవకులందరికీ, ప్రత్యేకించి ఈ విధంగా ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకి, కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. తమ్ముడు నన్ను కూడా గడిచి మాట్లాడమన్నారు. నేను ప్రేరేజ్ చేద్దాం అనుకున్నా. సరే, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఈ చదువున్న లేఖన భాగం గురించి నేను 2 మాటలు మాట్లాడని ఆశపడుతున్నా. ఇంత ముందు సేవకులు చదివారు కదా. 128 కీర్తనలో మనం గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు. ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి మేము వచ్చినప్పుడు ప్రారంభ ప్రార్థన జరిగిందండి. ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి నేను ఇక్కడ ఈ వేదిక దగ్గర ఒకటి గమనించింది ఏంటంటే, నేను జోసఫ్ మావి గారి కుటుంబాన్ని గమనించా. ఈ వాక్యంలో చెప్పినట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే, ఇక్కడ నేను వచ్చి చూసినప్పుడు మొదట మావయ్య అత్త పాడారు, తర్వాత వాళ్ళ కొడుకు కోడలు పాట పాడారు, ఆ తర్వాత వాళ్ళ కోడలు, తర్వాత మళ్ళా కూతురు, వీళ్ళందరూ నిజంగా మావయ్యని అడిగాను, వాళ్ళ అల్లుడు గారు, వీళ్ళందరూ నిజంగా ప్రభువులోకి ఆయన చక్కగా నడిపించారు. అంటే వాళ్ళందరూ ప్రభువులో ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే కుటుంబం అంతా దేవుల్లో ఉండట గొప్ప ధన్యత. నేను పక్కన కూర్చున్నాను, అడుగుతున్నాను, పాస్టర్ గారు అంటే నన్ను అల్లుడు గారు అంటారు, అల్లుడు గారు, మా అల్లుడు గారు, తర్వాత మా పాప, ఆ తర్వాత మా కోళ్ళ గారు అని చెప్పిన. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళ చిన్న కోళ్ళ గారు దేవుని ఎరిగిన ప్రజల్లో నుంచి వచ్చి చక్కగా మన దగ్గరికి వచ్చినాక బాప్తిసం పొంది సంఘ సహవాసంలో స్థిరపడ్డారన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే భయము భక్తి అనేది జంట పదాలని. భయము భక్తి, ఈ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే విధేయత వచ్చింది. ఈ 108వ కీర్తన ఇది కుటుంబ ఆశీర్వాద కీర్తన. ఈ కుటుంబము, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, అదేవిధంగా అవి దీవించబడాలంటే ఎలా ఉండాలి అనేది ఈ కీర్తనలో తెలియచేస్తున్నాడు. మొదటి వచనం చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచు వారందరూ ధన్యులు. మరి కుటుంబం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తుందని విన్నందుకు, చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి చెల్లి కూడా చక్కని సాక్ష్యం చెప్పింది. తను దేవుడి జ్ఞాపకం చేసుకుని మొదలుకొని, తాను దేవుని ముందు పెట్టుకుని సేవకుల చేత ప్రార్థన చేయించుకొని, ఆ తర్వాత తన కాన్ఫిషన్ లో కూడా దేవుడు చూపిన ఆ కృపను బట్టి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఎంతగానో సంతోషం అనిపించింది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఈ కీర్తన ద్వారా తెలియజేయబడుతున్న సందేశం ఏంటంటే, దేవుని యందు భయము కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు విధేయత కలిగి ఉంటే ఈ కుటుంబంకి కానీ, మన కుటుంబాలకు కానీ, ఏ కుటుంబానికైనా దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి సమృద్ధిగా ఉంటాయని. ఇందులో ఏమంటాడంటే, ఆయన నిశ్చయంగా నువ్వు నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మన వ్యసనాలకు దూరంగా ఉంటామని, అప్పుడు మన కష్టార్జితం ఏం చేస్తామంటే మనము అనుభవిస్తాం. రెండో మాట ఏమంటాడంటే, ఆయన నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును. అంటే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన ధన్యుడు, మేలు కలుగుతుంది. కలిగే మేలు అంటే, మొదట కుటుంబంలో భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటది, పిల్లలు భోజన బల చుట్టూ ఒలిలో మొక్కల వలె ఉందరు. అంటే ఇక్కడ భార్యనేమో ఫలించు ద్రాక్ష వలతో పోలుస్తున్నాడు, బిడ్డలనేమో ఒలిల మొక్కతో పోలుస్తున్నాడు. అంటే ద్రాక్ష వలకున్న గుణం ఏంటంటే అది ఫలిస్తానే ఉంటది. ఒలివ మొక్కకున్న గుణం ఏంటంటే అది ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటుందండి. అందుకనే నోవాహు జలప్రలయం తర్వాత మొట్టమొదట పావును తీసుకొచ్చిన ఆకులు ఏంటంటే ఒలివ ఆకులే. అంటే పిల్లలు దేవుని యొక్క మందిరంలో, కీర్తనకారుడు దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో ఒలివ చెట్టు, పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నాను అని అంటాడు.
కాబట్టి మరి కృతజ్ఞత కొడుకు వచ్చిన మనతోను ఈ కొడుకుని ఏర్పరిచిన కుటుంబం ద్వారా మనం తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా అయితే దీవిస్తాడో తెలియజేస్తున్నాడు. నాలుగో మాట ఏముంటదంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా ఆశీర్వదించును. సియోను దేవుని సన్నిధి, సియోను దేవుడు నివాస స్థలము. తానున్న నివాస స్థలములో నుండి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించున్నాడు. ఇంకా ఆ కుటుంబంలో ఇంకా దేవుడు ఘనమైన బలమైన కార్యాలు జరిగించాలని, అదేవిధంగా మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి భయము భక్తి విధేయత కలిగి ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు మనకు ఇటువంటి ఆశీర్వాదాలు వస్తాయి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.